కార్మికులు సంఘాలన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుందండి. అంటే కార్మిక లోకం అంతా కలిదినట్టుగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి మధ్యలో కూడా ప్రైవేటైజేషన్ అంటే ఒక భయం అయితే ఉంది అందరికీ. ఇప్పుడు ఏదైతే కంపెనీస్ ప్రైవేటైజ్ చేశారో ఆ రోజు 1000 కుటుంబాలు పనిచేస్తున్నాయి అంటే ఈ రోజు 100 కుటుంబాలు పనిచేస్తున్నాయి. ఈ ప్రభుత్వం కూడా ద్వంద్వ వైఖరి కనిపిస్తుందండి, చాలా ద్వంద్వ వైఖరి. ఇప్పుడు ఏదైనా కార్యక్రమం చేస్తే అడుగుతున్నారు, అలాగే వాళ్ళు ఏదో ప్రైవేట్ కంపెనీస్తో ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుంది. ఈరోజు వాళ్ళు చూస్తే వాళ్ళ నాయకులందరూ కూడా లేదు ఒక్కోసారి మనం దేనికైనా ప్రిపేర్ అవ్వి ఉండాలని అనడం అంటే ఆ ద్వంద్వ వైఖరి మానుకోవాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేడానికి నా ప్రయత్నం. వాళ్ళు తద్వారా వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర ఎంపీస్ ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళి ఢిల్లీలో కూర్చొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేశంలో స్టీల్ సర్ప్లస్ లేదు, వాళ్ళు డ్యూటీ చేసే పరిస్థితి లేదు. తెల్లవారు లేస్తే సంతకం పెట్టేయడం, వచ్చి క్యాంటీన్ దగ్గర కూర్చొని ఊసులాడుకునే పరిస్థితి, అక్కడ మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి. ఒక్కో డిపార్ట్మెంట్ కి ఇద్దరు చేయవలసిన పని 10 మంది. కాంట్రాక్ట్ నాయకులు ఎవరైతే ఉన్నారో మా కాంట్రాక్టర్లు, అదేవిధంగా యూనియన్ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం ఎక్కువ మ్యాన్ పవర్ చూపించి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందే పరిస్థితి. ఈరోజు స్టీల్ ప్లాంట్ లో చాలా మంది కాంట్రాక్ట్ వర్కర్లు తీసేయని చెప్తున్నారు. ఆ రోజు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి నష్టాలు ఉన్న ప్లాంట్ ఈరోజు లాభాలకు ఏ విధంగా వచ్చింది? 5000 మంది కాంట్రాక్ట్ వర్కర్లు తీసేశారు. తీసేసిన తర్వాత లాభాలకు ఎలా వచ్చింది? అందరూ కూడా యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి స్వార్థ స్వలాభాల కోసం, అదేవిధంగా మేనేజ్మెంట్ వారి స్వార్థ స్వలాభాల కోసం, వారి డబ్బుల కోసం స్టీల్ ప్లాంట్ తాకట్టు పెట్టిన ఆలోచనతో ఈ విధంగా తీసేయడం జరిగింది. ఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు శ్రీభారత్ గారు ఇద్దరు సహకారంతో ఈరోజు స్టీల్ ప్లాంట్ నడుస్తుందంటే వాళ్ళిద్దరుగా సహకారంతో నడుస్తుంది తప్ప యూనియన్ నాయకులు కానీ సిపిఐ, సిపిఎం, అదేవిధంగా వైసీపీ నాయకులు దుష్ప్రచారం మానుకోవాలి. రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ ని 100% కూడా దాన్ని రన్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే నిర్వాసితులు ఈ రోజు 8000 మంది ఇంకా ఆర్కాడ్ హోటల్ ఉండిపోయారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి. మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు తాలూకు ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నిర్వాసితులు ఎందుకు ఆర్కాడ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగం ఇప్పించిన ఆలోచనతో ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే అడ్డుగోడగా కాంట్రాక్టర్లు, అదేవిధంగా యూనియన్ నాయకులు ఎవరినైతే అడ్డుగోడగా జాయిన్ చేస్తున్నారో వాళ్ళందరినీ తొలగించే ఎటువంటి ఇబ్బంది కాదు. ఏదైతే ఆర్కాడ్ వాడరో వాళ్ళకి న్యాయం చేయాలి. భూములు పోయే, పొట్లు పోయే, వాళ్ళు ఏదంటే రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. వారందరికీ న్యాయం చేయాలని ఆలోచనతో ఈ రోజు మా నాయకులు తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలి. ఎవరైతే ఆర్కాడ్ వాడుతున్నారో వారందరూ కూడా ఉద్యోగం ఇచ్చినంత వరకు మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు పోరాడతారు. ఎటువంటి అదృష్టం లేదని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తాను. ఏదైనా ఫేక్ మీడియాలు, అదేవిధంగా తప్పుడు రాసులు రాస్తే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ రోజు గంగవరం పోర్ట్ ఉంది, గంగవరం పోర్ట్ ని వైసీపీ ప్రభుత్వంలోనే అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. 11.5%, 10.5% వాటాని ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో అమ్మే పరిస్థితి ఉంది. ఆ రోజు గంగవరం పోర్టు సంబంధించి మనకి ఏదైతే ఆ రోజు 10.5% మన వాటా ఉండేలా ఉంటే ఈరోజు గంగవరం పోర్టు మీద మన అజమాయిషీ చేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించే పరిస్థితి ఉంటుంది. అదే స్టీల్ ప్లాంట్ అదే పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాను.